ఒక కోటీశ్వరుడు ఉంటాడు. ఆయన దగ్గర కోట్లాది కోట్ల నల్లధనం ఉంటుంది. దాన్ని వైట్ గా మార్చాలి అంటే ఖచ్చితంగా బినామీలు కావాల్సిందే. ఈ కథ నేను చెప్తుంటే ఎక్కడో విన్నట్టుంది కదా. కుబేరా స్టోరీ అనుకుంటున్నారు కదా. అది కుబేరాలో ఫిక్షనల్ స్టోరీ, కానీ రియల్ గా అంతకు మించి జరుగుతున్న కుంభకోణం ఇది. కుబేరా సినిమాలో ఏముంది, ఒక మనిషి ఉంటాడు, అతనికి కోట్లాది కోట్ల డబ్బులుంటాయి. దాన్ని మార్చడం కోసం బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బినామీల పేరుగా పెట్టించి వాళ్ళ పేరు మీద డైరెక్టర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా, సిఇఓగా ఇలాంటి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఐడెంటిటీని క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీదనే డబ్బులు వేయించి తీసుకెళ్తూ ఉంటారు. అది మనం చూసిన స్టోరీ, కళ్ళారా కనిపించిన స్టోరీ. కానీ ఇదే స్టోరీని మనం రియల్ గా చూస్తే ఎలా ఉంటుందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనగానే అర్థమైపోయింది కదా, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆ మనిషి మద్యం కుంభకోణంలో అక్యూజ్డ్ 38 గా ఉన్న మనిషి. అంటే 38 తన నెంబర్ అనుకోవచ్చు. 38 ముందు ఎన్నో నంబర్లు ఉన్నాయి, ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎన్నో బినామీలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.